మన ప్రభువును ఒక కుటుంబముగా, సహవాసముగా ఆరాధించడానికి ముందు వాక్యంలో కొన్ని తలంపులు తీసుకుని, దేవుడు తన్ను తాను వాక్యంలో ప్రత్యక్షపరుచుకున్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క లక్షణాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. కీర్తనలు 91. 91వ కీర్తన మొదటి 4 వచనములు. మొదటి 4 వచనములు చదువుకుందాం. నేను చదువుతాను. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడును, నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును దాలునై ఉన్నది. చదవబడినటువంటి వాక్య భాగం మనం ఆరాధించడానికి, మనం సిద్ధపరచుకోవటానికి ప్రభు సహాయము చేయులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చదవబడినటువంటి వాక్య భాగములో, లేఖనముల్లో మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నటువంటి మీ లక్షణాలను మేము ధ్యానిస్తూ ఉంటుండగా, వాటిని మా హృదయంలోనికి తీసుకొని వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించటానికి, ఘనపరచటానికి, గౌరవించటానికి కావలసిన కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నది 4 వచనాలే. ఈ 4 వచనాల్లోనే దేవుని గూర్చి 7 విషయాలున్నాయి. నేను ఎక్కువగా ఎంపిక చేసుకున్న టెక్స్ట్‌ను దాటి వెళ్ళను. ఎందుకంటే నాకంత జ్ఞాపక శక్తి గాని, అంత వాక్యపులో ప్రావీణ్యత గాని లేదు. ఎక్కడ మర్చిపోతానో, ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతానో అనుకుని నేను ఏ వాక్య భాగాన్ని అయితే ఎంపిక చేసుకున్నానో ప్రార్థన పూర్వకంగా ఆ వాక్యానికి మాత్రమే కట్టుబడి ఉంటాను. అది తప్పని నా ఉద్దేశం కాదు, నా విషయం అది. సో ఈ 4 వచనాల్లో ఈ కీర్తనను దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తనలో ఉంది కదా. ఇక్కడ ఆ కోరహు కుమారుని గాని, దావీదని గాని వ్రాయబడలేదు. కాబట్టి పండితుల అభిప్రాయం ఏంటంటే ఈ కీర్తన కూడా మోషే రాశాడని. ఎందుకంటే తెగుళ్ళ గురించి కూడా ఇక్కడ రాయబడింది. ఆయన ఐగుప్తు దేశం నుంచి కానాను ప్రయాణంలో దేవుడు కొన్ని తెగుళ్ళు పంపిస్తాడు అని కొంతమంది అభిప్రాయం. అది మనకు ఇప్పుడు పెద్దగా అవసరం లేదు. మొదటి విషయంగా మహోన్నతుని చాటున, మహోన్నతుడు, మనము ఆరాధించే దేవుడు మహోన్నతుడు. ఇంగ్లీష్‌లో గ్రేట్ అని ఉంటది. ద గాడ్ హూమ్ వి వర్షిప్ ఈజ్ గ్రేట్. విశాలమైనటువంటి చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. కానీ అవన్నీ మనము ఇక్కడ ఈ ఉన్న 20 నిమిషాల్లో మనం అవన్నీ ప్రస్తావించడానికి, మాట్లాడటానికి అవకాశం లేదు కాబట్టి ఒక 4 విషయాలు. ఏ విషయంలో ఆయన గొప్పవాడు? మొదటిగా మనము ఆరాధించే దేవుడు స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అని మనం చూస్తాం.
ఆహ్, నిర్గమకాండం 3:14లో మోషే, "అయ్యా నన్ను బొమ్మంటున్నావు బాగానే ఉంది. వాళ్ళడుగుతారు మీ దేవుడి పేరేంటి" అని. ఏం జెప్పాలి? మోషే చాలా సాకులు చెప్తాడనుకోండి. అప్పుడు దేవుడు మోషేతో, "నేను ఉన్నవాడను అనువాడను. నా పేరది పోయి చెప్పమంటాడు." కదా! నేను ఉన్నవాడను అనువాడను. ఆయన నామములోనే దేవుని యొక్క ఉనికి ఉన్నది. జీవము ఉన్నది. కాబట్టి మనము ఆరాధించే దేవుడు స్వయంభవుడు. అన్‌కాజ్డ్. బట్ వి ఆర్ కాజ్డ్. దేవునికి ఏ కారకము అవసరం లేదు. రెండవదిగా చూస్తే సృష్టి అంతటిని ఆయనే కలుగజేశాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16, 17లో మనం చూస్తే దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అధికారములు, ప్రభుత్వములు సమస్తమును ఆయన మూలముగా కలిగినవి. ఆయనకు వేరుగా ఏవీ కలుగలేదు. ఆయన శక్తి చేత, ఆయన మాట చేత, వాక్కు చేత సమస్తాన్ని సృష్టించాడు కదా! కలుగునుగాక అంటే కలిగినవి. కాబట్టి సృష్టి అంతటిని ఆయనే కలుగజేసెను అనే విషయంలో ఆయన మహోన్నతుడు. విమోచనం రోమీయులకు రాసిన పత్రిక 1:16లో నమ్ము ప్రతివానికి, యూదునికి, గ్రీసు దేశస్థునికి సువార్త దేవుని రక్షణ కలిగించుటకై సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి ఆయన సువార్త ద్వారానే మనము విమోచించబడ్డాం, రక్షించబడ్డాం. ఒకటి విమోచన ఆయన ప్రణాళికలో మనకు ఇచ్చినటువంటి విమోచన ద్వారా, విమోచనను బట్టి ఆయన మహోన్నతుడు. విమోచన ఎవరి ద్వారా కలగలేదు. మరణించి మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే విమోచన సర్వ మానవాళికి కలిగినది. మరి ఎవరి వల్ల కూడా కలుగలేదు. కాబట్టి మూడో విషయంగా ఆయన విమోచించుట ద్వారా ఆయన మహోన్నతుడని మనం ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. నాలుగవదిగా చూస్తే పునరుత్థానం. చరిత్రలో, మానవ చరిత్రలో చాలామంది సూచక క్రియలు చేశారు. అద్భుతాలు చేశారు. నేనే దేవుణ్ణి అని కూడా ప్రకటించుకున్నారు. మరణాన్ని జయించిన వాడు ఇప్పటి వరకు హ్యూమన్ హిస్టరీలో ఎవరూ లేరు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం చారిత్రాత్మకమైనదని ఆ రోజు ఉన్నటువంటి రోమన్ హిస్టోరియన్స్ కూడా రాశారు. వి కాంట్ డినై ది రెసరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పునరుత్థానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10లో ఏ విధము చేతనైనను నా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై, అంటే ఆయన మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థానమును బలమును ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడని చెప్పి వాక్యంలో రాయబడింది అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఆయన పునరుత్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత మహోన్నతుడో, మహా ఉన్నతమైనటువంటి వాడో, ఉన్నత స్థలములో నివసించువాడో మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. రెండవ విషయంగా మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన సర్వశక్తి కలవాడు. ఆమ్ని పోటెంట్ అని లేఖన భాగాల్లో మనం చూస్తాం. సర్వశక్తిమంతుడు, అనంత శక్తి కలిగిన వాడు. ఆయన శక్తికి అవధులు లేవు, బౌండరీస్ లేవు. అనంత శక్తి కలిగినటువంటి ఈ దేవుని గురించి మనం ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. అబ్రహాముతో దేవుడు ఏమని ప్రత్యక్షపరుచుకున్నాడంటే 17వ వచనం, ఆదికాండం 17వ వచనం,
ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అంటాడు. అబ్రహాముతో దేవుడు స్వయంగా మాట్లాడి, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అని అంటాడు. ఈ హీబ్రూ భాషలో ఎల్ షడ్డాయ్ అంటే సర్వశక్తి కలిగిన దేవుడు అని అర్థం. కాబట్టి మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి గల దేవుడు. తాను సంకల్పించిన ఏ కార్యము చేయడానికైనా ఆయనకు శక్తి ఉన్నది. మరణించి తిరిగి లేయటానికి పునరుద్ధాన శక్తి కలిగినటువంటి దేవుడు. ఆ పునరుద్ధాన శక్తిని తన బిడ్డలకు కూడా ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు మేఘారూఢై వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. పునరుద్ధాన శక్తితో సమాధులు తెరవబడి భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ఆయన్ను కలుసుకుంటాం. ఆయన పునరుత్థాన శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తమును నిర్వహించేవాడు. ఆయన సంకల్పించిన ఏ కార్యమునైనా చేయటానికి ఆయనకు శక్తి గలదు. సర్వశక్తిమంతులు ఈ లోకంలో మనము ఆరాధించు యెహోవా తప్ప ఎవరు కూడా లేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనం ఆశ్రయించుదాం, ఆయనను మనం ఆరాధించుదాం. మూడో విషయంగా చూస్తే, ఆయనే నాకు ఆశ్రయము. ఈ ఆశ్రయపురాల గురించి సంఖ్యాకాండంలో రాయబడ్డది. అయితే ఆ యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథంలో రాయబడ్డది 5:6. ఆ ఆశ్రయపురాల గురించి మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడటం లేదు, కానీ యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మనకు జీవము కావాలంటే, చచ్చిపోయినటువంటి మనకు జీవము యెహోవాను ఆశ్రయించుట వల్ల వస్తుంది. ఆయనను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆయనను ఆశ్రయించడం వల్ల మనకు జీవం అనుగ్రహించును. చచ్చిపోయిన మనకు జీవం ఎట్లా వస్తుందంటే యెహోవాను ఆశ్రయించుట వల్ల. రెండవదిగా, యెహోవాను ఆశ్రయించుట వల్ల భక్తులు నెమ్మది పొందుదురు, నెమ్మది కలుగును. దినవృత్తాంతంలో రాయబడ్డది. ఆయనను ఆశ్రయించు వారికి నెమ్మది కలుగుతుంది, సమాధానం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. మరి ఎవరిని ఆశ్రయించినా మనకు దొరకదు. మనుషులను ఆశ్రయిస్తే మనం ఏం పొందలేం, విగ్రహాలను ఆశ్రయిస్తే మనం ఏం పొందలేం. జీవము కలిగినటువంటి దేవుణ్ణి, యెహోవాను ఆశ్రయించటం వల్ల మనకు నెమ్మది కలుగుతుంది. మూడో విషయంగా, ప్రభువును ఆశ్రయించు వారు వర్ధిల్లుదురు. యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతారు, ఫ్లరిష్ అవుతారన్నమాట, వర్ధిల్లుదురు. యెహోవాను ఆశ్రయించినంత కాలం ఒక రాజు వర్ధిల్లాడు. ఎవరు? ఉజ్జియా మహారాజు యెహోవాను ఆశ్రయించిన కొలది, యెహోవా యందు విశ్వాసం ఉంచిన కొలది, యెహోవాను ఆరాధించిన కొలది, ఆయన మీద ఆధారపడ్డ కొలది ఆయన వర్ధిల్లాడు. తరువాత మనస్సున గర్వించి చెడిపోయినని రాయబడి. కాబట్టి మనము ఆయన్ను ఆశ్రయించువారు వర్ధిల్లుదురు. కాబట్టి మనము ఆరాధించేటువంటి దేవుడు మనకు ఆశ్రయము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా ఇక్కడ చూస్తే, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు. కోట అంటే ప్రాకారం, ఫోర్ట్రెస్ అంటారు ఇంగ్లీష్లో. పురాతన కాలంలో రాజులు చుట్టూ ప్యాలెస్ చుట్టూ ప్రాకారం కట్టుకుంటారనమాట. అంటే శత్రువులు రావాలంటే దాటి రావాలి. చైనీయులు కూడా మహాకుడ్యాన్ని నిర్మించుకున్నారు.
దాన్ని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు. శూన్యంలో అది ఒక్కటే కనిపిస్తదంట. శూన్యానికెళ్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా విల్ బి విజిబుల్. అయితే ఇక్కడ ఈ కీర్తనీయుడు ఏం చెప్తున్నాడంటే, నా కోట యెహోవా దేవుడే, నా ప్రాకారము యెహోవా దేవుడే అని కీర్తనీయుడు ఇక్కడ రాస్తున్నాడు. యోబు దగ్గరికి కూడా సాతానుడొస్తాడు కదా! యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని దేవుడే స్వయముగా యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇలా కొంతమందిని గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడని నా హృదయానుసారుడని దావీదు గురించి, నా మంద కాపరి అని కోరేషు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ యోబు గురించి కూడా ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడు సాతానుడు ఏమన్నాడు? నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశావుగా, చుట్టూ ప్రాకారం ఉందిగా, అందుకని నిన్ను నీ యందు విశ్వాసం ఉంచాడు, లేక నిన్ను ఆనుకుని జీవిస్తున్నాడు. సరే, ఆ కంచె తీసేస్తాను అని యోబుతో సాతానుడితోటి దేవుడే అంటాడు. కాబట్టి ఆయన కంచెగా, కోటగా మనకుంటే శత్రువు ప్రవేశించలేడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో కూడా ఆ ప్రాకారం కొంచెం పడిపోయిందనుకోండి, ప్రవేశిస్తాడు. అయితే యెహోవాయే నా ప్రాకారము, యెహోవాయే నాకు కోట అని ఇక్కడ కీర్తనీయుడు దేవుని గురించి, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన లక్షణాల గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి 4వ విషయం ఆయన నా కోట. 5వ విషయంగా ఇక్కడ మనం చూస్తే, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాడు ఏం చేస్తాడంటే గింజలు చల్లుతాడు ముందు. దాని మీద వల కూడా వేస్తాడు. పక్షులు గింజలకు ఆకర్షించబడి వలను చూడవు. ఆ గింజల కోసం వస్తాయి, వలలో చిక్కుంటాయి. మన జీవితాల్లో కూడా మన కంటికి ఆకర్షణీయమైన వాటికి ఆకర్షించబడితే దేవుడు కనపడ్డిగా. ఆ వలలో చిక్కుకొని భ్రష్టు పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. ఆ వల నుంచి తప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ కీర్తనీయుడు ఏం చెప్తున్నాడంటే, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నన్ను విడిపించును, మనల్ని విడిపించును. మరి ఆ వల కనపడాలంటే, వాడు చల్లిన గింజలు కోసం ఆకర్షించబడకుండా ఉండాలంటే, ఆయన మాటలు హృదయంలో భద్రం చేసుకోవటం, వాక్యాన్ని ధ్యానించుకోవటం, ప్రార్థన చేసుకోవటం, సహవాసం, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో అభ్యసిస్తే ఆ వల కనిపిస్తుంది. చాలా సార్లు మనం ఆ వలలో చిక్కుకున్నటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాం. అయినప్పటికీ ఆయన వైపు చూసి ఆయన సహాయం కోరుకున్నప్పుడు వల నుంచి తప్పించాడు దేవుడు. బైబిల్‌లో చాలా మంది ఉన్నారు. వాక్యంలోనే, లేఖన భాగాల్లోనే చాలా మంది ఉన్నారు. శాంసన్, సొలొమోను, దావీదు, వీరందరూ కూడా అపవాది జల్లిన ఆ ఆకర్షణలకు, అపవాది చూపించిన వాటి ఆకర్షణలకు ఆకర్షితులై దేవునికి దూరం అయిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. యోసేపు వలలో చిక్కుకొనలేదు, ఆకర్షించబడలేదు. కాబట్టి
వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. సాతానుడు చూపించే ఆకర్షణలకు, సాతానుడు చూపించేటువంటి ఏ ఆకర్షణలకైనా మనం ఆకర్షితులము కాకుండా ఉండాలంటే ఒకటే మార్గం, ఇంక వేరేదేమీ లేదు. దేవునిని హత్తుకొని జీవించటం ఒకటే. దేవునిని హత్తుకొని ఆయన యందు విశ్వాసముంచి విధేయతను అభ్యసిస్తూ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటూ నడుస్తూ ఉంటే వల కనిపిస్తది. చిక్కుకోం. కాబట్టి ఐదో విషయంగా మనం వేటగాని ఉరిలో నుంచి తప్పించే మన దేవుడు. ఆయనను మనం ఆరాధించ బద్ధులమై ఉన్నాం. ఆయన విడిపించకపోతే మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కొంతమంది ఉండవచ్చునేమో, ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. వేటగాని ఉరిలో చిక్కుకొని అలాగే నశించిపోయేవారు. ఆరో విషయంగా మనం చూస్తే ఆహ్, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. నాశనకరమైనటువంటి తెగులు. తెగులు అనేది పాపానికి సూచనగా మనం వాక్యంలో చూస్తాం. ఐగుప్తు నుంచి కనాను దేశానికి వాగ్దానం చేయబడిన భూమికి ప్రయాణమై వస్తున్నప్పుడు ఫరో అడ్డగిస్తాడు, ఆటంకపరుస్తాడు. ఆటంకపరిచిన ప్రతి సమయంలో కూడా దేవుడు తెగుళ్లను ప్రవేశపెడతాడు. అయితే మన జీవితంలో అటువంటి తెగుళ్ళు మన గుడారం సమీపించకుండా ఆయన కాపాడేటువంటి దేవునిగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఆ తర్వాత ఏడవ విషయంగా చూస్తే ఆయన తన రెక్కలు నిన్ను కప్పును. ఆయన రెక్కల నీడలోనే విశ్వాసికి భద్రత ఉన్నది. పక్షులు చిన్న పక్షుల కోసం ప్రాణాన్ని పెడతాయి. అది ఒక కథో ఏమో గాని అది వాస్తవం. పక్షి పిల్లలకు రెక్కలతో కప్పి అలాగే ఉంది ఒక పక్షి. అగ్ని వస్తూ ఉంది, తగలబడుతుంది, చచ్చిపోద్దని దానికి బాగా తెలుసు. అయినప్పటికీ ఆ రెక్కలను అలాగే ఉంచి చచ్చిపోద్ది. తర్వాత ఆ ఆ అరణ్యాన్ని తగులబెట్టిన వాళ్ళు చూస్తే మదర్ బర్డ్ డైడ్ బట్ ద చిక్స్ ఆర్ సేఫ్. మన జీవితాల్లో ఆయన రెక్కల నీడల క్రిందనే మనకు భద్రత. ఆయన రెక్కల క్రింద నుంచి పక్కకు వెళ్ళిపోయామనుకోండి, మనకు భద్రత లేదు. వారన్ వియర్స్బీ గ్రేట్ బైబిల్ టీచర్ ఏం చెప్తాడంటే, సేఫెస్ట్ ప్లేస్ అండర్ సన్ ఈజ్ ఇన్ గాడ్స్ విల్ అని అంటాడు ఆయన. దేవుని యొక్క చిత్తములో మనం ఉంటే అదే భద్రత. దేవుని భద్రతను మనం కలిగి ఉండాలంటే ఆయన చిత్తములో ఆయన చెప్పిన పని చేయాలి. ఆయన ఏం పని చెప్తే అది చేయాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఎవరితో ఉండమంటే వాళ్ళతో ఉండాలి. ఏం చదువుకోమంటే ఆ చదువు చదువుకోవాలి. దాంట్లోనే భద్రత ఉందని ఆయన ఒక గ్రంథంలో రాశాడు. కాబట్టి సేఫెస్ట్ ప్లేస్ ఆయన రెక్కల నీడ క్రిందనే మనకు భద్రత ఉంటది. ఆయన రెక్కల నీడ క్రింద నుంచి పక్కకు వెళ్ళిపోయామా అపవాది లాక్కెళ్తాడు. వాడి వశంలో ఉంటాం మనం. కాబట్టి ప్రియులారా, ఈ 7 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువును ఆరాధించుదాం. మొదటిగా ఆయన మహోన్నతుడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు, మనకు ఆశ్రయమై ఉన్నటువంటి దేవుడు, మనకు ప్రాకారము. ఆయన ప్రాకారంలో ఉంటేనే మనకు భద్రత. మనకు ప్రాకారమై ఉన్నటువంటి దేవుడు, వేటగాని ఉరిలో నుంచి
వేసేటువంటి